హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చిక్కుడుకాయ టమాటా కర్రీ చేస్తున్నాం. వీడియో అన్నది చూడండి. చిక్కుడుకాయలు తీసుకొచ్చుకొని మంచిగా గిల్లి పెట్టుకోండి. గిల్లుకొని మంచిగా కడిగి పెట్టుకోవాలి. 2 ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోండి. 3 టమాటాలు కట్ చేసుకొని పెట్టుకోండి. పచ్చిమిరపకాయలు అన్నది మిక్సీలో వేసుకోవాలి. కొంచెం ఎల్లిపాయలు వేయండి. కొంచెం సాల్ట్ వేసుకోండి. వేసి ఒక్కలు చెక్కలుగా నూరు పెట్టుకోండి. టమాటాలు అనేవి కట్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు ఇట్లా పట్టుకోవాలి ఒక్కలు చెక్కలుగా, బాగుంటుంది. రోట్లో నూరుకున్నట్టు ఉంటుంది. కళాయి పొయ్యి మీద పెట్టేసి కళాయిలో ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కినాక ఆనియన్స్ వేయాలి. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం తాలింపు గింజలు వేయండి. కొంచెం జీలకర్ర వేసుకోండి. వేసి కలపండి. ఆనియన్స్ రెడ్ కాగానే చిక్కుడుకాయలు అనేది తాలింపులో వేసుకోవాలి. తాలింపులో వేసేసి మంచిగా కలపండి. కిందికి పైకి మంచిగా కలిపండి. కలిపి కొద్దిసేపు మగ్గనియండి. మగ్గిన తర్వాతకి పచ్చిమిరపకాయల కారం అన్నది వేసేసి మంచిగా కలుపుకోండి. బాగుంటుందండి. మూత పెట్టి కొద్దిసేపు మగ్గనియండి, మగ్గిపోయిద్ది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి, బాగుంటుందండి. ఒకసారి ఇలా చేసుకోండి, టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసి మంచిగా కలుపుకోండి. కలిపి కోసేపు మూత పెట్టి మగ్గనియండి. మగ్గిపోయిన తర్వాతకి టమాటాలు కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోండి. వేసుకొని కలపండి. కలిపి మూత పెట్టి వదిలేయండి. కోసేపు ఆవిరికి మంచిగా ఉడికిపోయిద్దండి చిక్కుడుకాయలు అన్నవి. మధ్య మధ్యలో కలపాలి, లేకపోతే అడుగు అన్నది కాలిపోయిద్దండి. కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ అన్నది వేసుకోవాలి. సాల్ట్ వేసేసి మంచిగా కలుపుకోండి. కొంచెం ధనియాల పౌడర్ వేయండి. మొత్తం మంచిగా ఉడికిపోయిన తర్వాతకి అప్పుడు ధనియాల పౌడర్ వేసుకోండి. కలిపి కొద్దిసేపు మగ్గనియండి, మగ్గిపోయిద్ది. ఇలా ఉంటుంది, మంచిగా ఉంటుందండి చిక్కుడుకాయ టమాటా కర్రీ అనేది. ఫ్రై అలాగనే ఉంటుంది, చేసుకోండి ఒకసారి. పచ్చిమిరపకాయలు వేసినాం కాబట్టి బాగుంటుంది.